కానీ నాకు ఆ శక్తి ఉన్నది అని ఏనాడు తెలుస్తుందో ఆనాడు నేను అభ్యున్నతిని పొందుతాను. ఇది లోకంలో ఒక వ్యక్తి అభ్యున్నతికి మాత్రమే పనికొచ్చేటటువంటి విషయంగా. హనుమ విషయంలో ఏమైందంటే ఆయన కారణజన్ముడు. అటువంటి కారణజన్ముడైనటువంటి హనుమ, ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క వైభవం లోకములకన్నిటికీ పనికి రావాలి. అటువంటి వారు తన పరాక్రమాన్ని తాను మరిచిపోయారు, తన సామర్థ్యాన్ని తాను మరిచిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరికి ఉపకారం చెయ్యగలరు? ఎవ్వరికీ ఉపకారము చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే శ్రీరామాయణంలో కిష్కింధకాండ చిట్ట చివరి వరకు మీకు ఎక్కడా కూడా అసలు హనుమ లోకరక్షణము కొరకు తన సామర్థ్యమును ప్రకటనము చేసినటువంటి ఘట్టము కనపడదు. కారణం ఏమంటే, చిన్నతనంలో దేవతలందరూ ధారబోసిన శక్తుల చేత విశేషమైనటువంటి జవసత్వాల్ని పొందినటువంటి హనుమని ఋషులు శపించారు. శపురీనం బహుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నారు మహర్షి. వారేం కోపంతో శపించలేదు. ఈ పిల్లవాడికి ఇన్ని శక్తులుంటే ఎలా వాడుకోవాలో అర్థం కాక ఋష్యాశ్రమములలో ఉండేటటువంటి ఆ యజ్ఞగుండములను, యజ్ఞమునకు సంబంధించిన పరికరములను పాడు చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఈ పిల్లాడికి ఇప్పుడు ఇంత బలం? అవసరం వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎలా జ్ఞాపకం వస్తుంది? యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం అన్నారు వాళ్ళు. ఒకానొక మహానుభావుడు ఆయన్ని పొగుడుతాడు, పొగిడి ఆయన బలాన్ని ఆయనకి జ్ఞాపకం చేస్తాడు. అలా జ్ఞాపకం చెయ్యగానే ఆయనకి శాప విమోచనం పొందుతారు. తిరిగి ఆయన తన బలాన్ని తాను గుర్తెరుగుతారు. ఇక అక్కడ నుంచి లోకరక్షణము చెయ్యడం ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి శ్రీరామాయణంలో మణిపూస లాంటి హనుమ శాపమునకు గురి అయిన కారణం చేత ఆయన ఎవరికీ ఉపకారము చెయ్యనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి శాప విమోచనం కావాలి. సుందరకాండ ఒక పెద్ద హర్మ్యము. అంత పెద్ద హర్మ్యాన్ని నిర్మించాలి అంటే చాలా గొప్ప పునాది ఉండాలి. అందుకే సుందరకాండ అనేటటువంటి హర్మ్యాన్ని నిర్మించడానికి మహర్షి నిర్మించినటువంటి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ చిట్ట చివరిలో హనుమకి శాప విమోచనం అవుతుంది. హనుమకి శాప విమోచనం అవడానికి మీకు నలుగురు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఒకరు సంపాతి, ఒకరు నిశాకర మహర్షి, వేరొకరు జాంబవంతుడు, వేరొకరు అంగదుడు. ఈ నలుగురు కూడా ప్రధానమైనటువంటి కారణమై ఉంటారు. సుందరకాండ పునాదిగా మీరు కిష్కింధకాండ చివరి ఘట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు సుందరకాండ మీద తగినంత అవగాహన ఏర్పడదు. నిశాకర మహర్షి మహానుభావుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసున్నవారు. అటువంటి నిశాకర మహర్షి దగ్గరికి వచ్చి పడిపోయాడు సంపాతి. రెక్కలు కాలిపోయి, రెక్కలు కాలి పడిపోయినటువంటి సంపాతి వంక చూసి తాను కాని సంకల్పం చేస్తే ఉత్తర క్షణంలో రెక్కలు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. దేని చేత ఇవ్వగలడు? ఎందుకు ఇవ్వాలి? ఆయన ఒక మాట చెప్పాడు. సంపాతిని చూడగానే అన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చింది, నువ్వు ఇప్పుడు కాలిపోయి రెక్కలు లేకుండా ఉన్నావు, కానీ నీవు రెక్కలతో ఉన్నప్పుడు నువ్వు నీ తమ్ముడు కలిసి వచ్చి నేను స్నానం చేసి వచ్చేటప్పుడు నా 2 పాదములను పట్టి మీరు నమస్కరించేవారు కదూ అని అడిగాడు. ఒక మహాపురుషుడు తృప్తి చెందేది దేనివల్ల అంటే కేవలము వినయము చేత, భక్తి చేత తృప్తి పొందుతారు తప్ప ఆయన తన సంకల్పము చేత దేన్నైనా ఇవ్వగలడు. సంకల్పము చేత దేన్నైనా ఇవ్వగలిగిన వాడికి నువ్వేమిచ్చి తృప్తిపరుస్తావు? నువ్విచ్చి తృప్తిపరచడానికి ఏం ఉండదు. ఆయనని తృప్తిపరచడానికి ఉండగలిగిన సాధనము ఒక్కటే, వినయం ఒక్కటే. ఆ వినయమునకు గుర్తు నేను క్రిందున్నాను అని చెప్పగలగడం. అందుకని నేల మీద పడతారు. నేల మీద పడడం అంటే ఇంకంతకన్నా పడ్డానికి కింద ఏం లేదు. అన్నిటికన్నా కింద ఏది ఉంది అంటే మనం నడిచినంత వరకు నేలే ఉంది. ఆ నేల మీద నేను పడిపోయి ఉన్నాను అంటే ఇంకా ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు ఒకటి లేదు. కాబట్టి ఎంత కింద పడాలో అంత కింద నేను పడిపోయాను. అంత పైకెత్తగలిగిన వాడిగా నువ్వు నించునున్నావు. కాబట్టి నువ్వు నన్ను పైకెత్తు అని అడగడం, ఈ వినయానికి వశుడవుతాడు మహాపురుషుడు. అందుచేత నిశాకర మహర్షి అన్నారు, నిన్ను నేను అనుగ్రహించ
ఎగరాలి అనుకుంటే ఇప్పుడే నేను నీకు రెక్కలు ఇవ్వగలను, కానీ ఇవ్వను. ఎందుచేత అంటే నేను రెక్కలు ఇస్తే నువ్వు ఎగిరిపోతావు. కొన్ని వందల సంవత్సరముల పాటు నువ్వు రెక్కలు లేకుండా ఇలాగే ఉండు, నీ కొడుకు తెచ్చి అన్నం పెడతాడు అన్నారు. అంతకన్నా బాధాకరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకో తెలుసా అండి?